నిష్కలంక రాజకీయవేత్త, నిస్వార్థ సంఘ సేవకుడు, శ్రోతలను కట్టిపడేసే మహోపన్యాసకుడు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన జయంతి సందర్భంగా కథనం. ప్రజల్లోంచి వచ్చిన మనిషిగా రాజకీయ దృఢసంకల్పం కలిగిన అటల్ బిహారీ వాజ్పేయి 1999 అక్టోబర్ 13న భారత ప్రధానిగా రెండవ పర్యాయం బాధ్యతలు చేపట్టి కొత్త సంకీర్ణ ప్రభుత్వం నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు నాయకత్వం వహించారు. అంతకుముందు 1966లో స్వల్పకాలం పాటు ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు. సీనియర్ పార్లమెంటేరియన్గా 4 దశాబ్దాల పాటు ఆయన జీవితం సాగింది. వాజ్పేయి లోక్సభకు 9 సార్లు, రాజ్యసభకు 2 సార్లు ఎన్నికై రికార్డు నెలకొల్పారు. భారత ప్రధానిగా, విదేశాంగ మంత్రిగా, పార్లమెంటుకు చెందిన వివిధ ముఖ్యమైన స్థాయి సంఘాలకు చైర్పర్సన్గా, స్వాతంత్రానంతర భారత దేశీయ విదేశాంగ విధానానికి ఒక సమగ్రమైన, స్పష్టమైన, అర్థవంతమైన రూపాన్ని ఇవ్వడంలో వాజ్పేయి క్రియాశీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలోనే వాజ్పేయి జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. 1942లో బ్రిటిష్ వలస పాలన అంతానికి దారితీసిన క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. పొలిటికల్ సైన్స్, లా విద్యార్థిగా వాజ్పేయి కళాశాల స్థాయిలోనే విదేశీ వ్యవహారాలపై ఆసక్తి పెంచుకున్నారు. అలా ఏళ్ల తరబడి పెంచుకున్న ఆసక్తిని తరువాత వివిధ వేదికలపై భారత్కు ప్రాతినిధ్యం వహించిన సందర్భాల్లో నేర్పుగా, చాకచక్యంగా ప్రదర్శించారు. తొలుత పాత్రికేయ వృత్తిలో ప్రవేశించిన వాజ్పేయి 1951లో భారతీయ జనసంఘ్లో చేరడంతో దానిని అర్ధాంతరంగా ముగించారు. భారతీయ జనసంఘ్ ఆ తరువాత రూపాంతరం చెంది ఇప్పటి భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించింది. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్కు నాయకత్వ బాధ్యతలు వహిస్తోంది. విమర్శనాత్మక కవిగా పేరుగాంచిన వాజ్పేయి ఎంత తీరిక లేకుండా ఉన్నప్పటికీ కొంత సమయాన్ని సంగీతం వినడానికి, రుచికరమైన వంటకాలు తయారు చేయడానికి వెచ్చించడం అలవాటుగా మార్చుకున్నారు. పూర్వపు గ్వాలియర్ రాజ్యంలో 1924 డిసెంబర్ 25 వాజ్పేయి ఒక గౌరవప్రదమైన ఉపాధ్యాయ కుటుంబంలో జన్మించారు. తన రాజకీయ ఎదుగుదలకు, భారత ప్రజాస్వామ్య వికాసానికి కూడా దోహదపడే విధంగా ఆయన ప్రజాజీవనం సాగింది. దశాబ్దాల పాటు ప్రపంచం పట్ల ఉదార వైఖరి, ప్రజాస్వామ్య సిద్ధాంతాల పట్ల అంకితభావం ఆయనను అసాధారణ నాయకునిగా నిలబెట్టాయి. మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పాటుపడిన వాజ్పేయి ముందుచూపుతోనే విశ్వసించేవారు. ఇండియాను ముందుకు తీసుకువెళ్లాలని తపన పడేవారు. భారత్ను ప్రపంచ దేశాల సరసన శక్తివంతమైన, సౌభాగ్యవంతమైన దేశంగా నిలబెట్టాలని ఆరాటపడేవారు. 5000 సంవత్సరాల నాటి నాగరిక చరిత్ర నుంచి వచ్చే 1000 ఏళ్లలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే స్థాయికి భారత్ను ఆధునీకరించటం, శక్తివంతంగా చేయటం లక్ష్యంగా ఆయన ఆలోచనలు, విధానాలు సాగేవి. తాను అమితంగా ప్రేమించే భారతదేశం పట్ల ఆయన నిస్వార్థ అంకిత భావానికి, అర్ధశతాబ్దం పాటు సమాజానికి, దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా భారత రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ను వాజ్పేయి అందుకున్నారు. 1994లో ఆయన ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కార ప్రశంసా పత్రంలో పేరుకు తగ్గట్టుగానే అటల్జీ ప్రముఖ జాతీయ నాయకుడు, నిష్కలంక రాజకీయవేత్త, నిస్వార్థ సంఘ సేవకుడు, శ్రోతలను కట్టిపడేసే మహోపన్యాసకుడు, కవి, సాహితీవేత్త, జర్నలిస్ట్, ఇంకా బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఆయన సేవలు జాతీయత పట్ల పూర్తి నిబద్ధతకు నిండు నిదర్శనం.